నమస్తే తెలుగు స్పీడ్ న్యూస్ కు స్వాగతం। కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని కర్నూలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొన్న అన్నారు। కర్నూలు కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు। జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలపై అనుమానం వస్తుందన్నారు। సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చాలా నష్టపోతుందన్నారు। తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మొన్న ప్రకటించారు। తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని మొన్న తెలిపారు। తర్వాత అంతా తానై చూసుకుంటుంది। కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పని చేశారో వాళ్ళకందరికీ మోసాలు జరిగినాయి। నాకు ఒక్కటే కాదు, కర్నూలు టౌన్ కానీ, ఆదోని టౌన్ కానీ, ఎమ్గనూరు టౌన్ కానీ, దాని తర్వాత కోడుమూరు టౌన్ కానీ, పత్తికొండ టౌన్ కానీ, వీరన్నిటికీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే అప్లికేషన్లు వేసి వాళ్ళకందరికీ మోసం చేసింది షర్మిలారెడ్డి గారు। కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాకంటే సీనియర్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో జరిగింది। కేవలం షర్మిలా మేడం అనుకున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది। అంటే తనకు సొంత నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కాదు ఇవి। షర్మిలా మేడం గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుందని, షర్మిలా గారు వచ్చిన తర్వాత ఒక పావుల భాగం పుంజుకుంది। అయితే లాస్ట్ మూమెంట్ టికెట్ వచ్చే మూమెంట్లో రాహుల్ గాంధీకి కానీ మానికొండ ఈమె అంతకే ఈమె టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది, బీఫామ్లు ఇవ్వడం మొదలుపెట్టింది। కానీ ఈమె ఫ్రీగా టికెట్లు బీఫామ్లు ఇస్తున్నారని చెప్పి నా డౌట్, ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను, నా డౌట్ ఈమె డబ్బుకు టికెట్ ఇస్తుంది అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాను నేను మొదలై విడవాలి అని అనుకున్నాను। నాకు టికెట్ రాకున్నందుకు ఒకటే కాదు నా బాధ, ఆదోని నుండి నూర్ అతను సీనియర్ నాయకుడు, అతనికి దామోదరం సంజీవయ్య ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి దామోదర్ రాధాకృష్ణకి ఇవ్వకపోవడం।